హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 81 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నేను బీపీ పేషెంట్నో షుగర్ పేషెంట్నో కాదు. మీ ప్రేమ మీ కళ్ళలో తెలుస్తుంది. మీరు ఐ లవ్ యూ అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది పప్పి జై మాటలు తనకే అప్పగిస్తూ. అబ్బో, మా పప్పికి చాలా మెచ్యూరిటీ వచ్చింది ఈ ఒక్క రోజులోనే. ఇంజెక్షన్ మహిమ, ఇంకో 4 వేయించనా అంటాడు జై. అమ్మో వద్దు, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అంటుంది. ఇప్పుడు వేశారు కదా అంటాడు జై తన చేయి పట్టుకొని. అది సెలైన్ లో పెట్టారు బావా, షార్ట్ కట్ అంటూ నవ్వుతుంది. మరొకసారి పప్పి పెదాలపై చిరుముద్దు పెట్టి నీకో విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి బావా అని అడుగుతుంది కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు తెలుసా అంటూ పప్పి ఫేస్ 2 చేతిలోకి తీసుకున్నాడు ప్రేమగా చూస్తూ. నేనా? ఎప్పుడు? నేనేమీ కొనలేదు. అసలు ఈ మధ్య షాపింగ్కే నేను వెళ్ళలేదు. నేనెప్పుడు గిఫ్ట్ ఇచ్చాను అంటుంది. దానికి నవ్వుతూ మరొకసారి ఫోర్ హెడ్ పై కిస్ చేసి, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు అంటూ నవ్వాడు జై. అప్పుడే డబుక్కున డోర్ తీసుకొని సూరమ్మ లోపలికి వచ్చి, ఏమే అమ్మా, ఎలా ఉన్నావే తల్లి, నా బంగారు తల్లి అంటూ పప్పిని దగ్గరికి తీసుకుంది. దాంతో జై దూరంగా జరిగాడు. నేను బాగానే ఉన్నాను, ఇంటికి వెళ్దాం అంటుంది పప్పి. అది కాదే తల్లి, నేను మొత్తుకుంటూనే ఉన్నాను ఇది మామూలు వాంతులు కావని. కానీ మీ అమ్మ వింటే కదా పెద్ద డాక్టర్నంటుంది. కానీ ఏ లాభం, ఇంత చిన్న విషయం కనిపెట్టలేకపోయింది అంటూ తన కొంగు కార్నర్ పట్టుకొని పప్పికి దిష్టి దిష్టి అంటూ దిష్టి తీస్తుంది. ఏంటో అమ్మమ్మ దిష్టిలన్నీ వెరైటీగా ఉంటాయి. ఉప్పు మిరపకాయలు తీసుకెళ్లి పడేస్తావు, ఇప్పుడు ఈ చీరను కూడా పడేస్తావా అని అడిగింది. పడేస్తాను, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ 2 చేతులతో మెటికలు విరిచింది. అప్పుడే అందరూ లోపలికి వస్తారు. మొత్తానికి మా అన్నయ్యని తాతను చేసేశావు అంటూ దగ్గరికి తీసుకుంది సంధ్య పప్పిని. ఎవరిని అత్త అని అడిగింది పిచ్చి ముఖం వేసుకొని పప్పి. ఇంకా ఎవరినమ్మా, మీ నాన్నని. తాతగా పోతున్నాడుగా అన్నాడు దర్శన్ చాలా సంతోషంగా. దాంతో ఏంటి పప్పా, మీరు తాత అవుతున్నారా? ఎందుకు అవుతున్నారు? నువ్వు పప్పాలాగే బాగుంటావు, తెల్ల జుట్టు వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని. చిచి, అస్సలు బాగోవు అంటుంది పప్పి ఫేస్ అదోలా పెట్టుకొని. ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు. తనకి ఇంకా అర్థం కాలేదని జై నవ్వుకుంటూ బయటికి వెళ్తాడు. ఈ పప్పి ఎప్పుడు పెద్దదవుతుందో ఏంటో అనుకుంటూ శాస్త్రితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి. ఇక పప్పీకి తను ప్రెగ్నెంట్ అనే విషయం అర్థం కాకముందే ఇంటికి వెళ్దామని గొడవ చేస్తుంది. దాంతో ఇంటికి బయలుదేరుతారు అందరూ. ఎందుకురా లేనిపోని రిస్క్, మన బతికేదో మనం బతుకుదాం, ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసేయ్ అంది గ్లోరీ. ఏంటి, నువ్వే మాట్లాడుతున్నావా? ఇవన్నీ ఒకప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావు? వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవ్వడమే నీ టార్గెట్ అని. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా? కోపంగా అడిగాడు ఫాల్. మరి ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళు బలవంతులైనప్పుడు మనం ఏమి చెయ్యలేం. ఆ రౌడీ షీటర్ గంగూబాయ్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అంటుంది గ్లోరీ. నీది పగ కాబట్టి నువ్వు మర్చిపోగలవేమో, కానీ నాది ప్రేమ, ఎలా మర్చిపోగలను అంటాడు ఫాల్. మరి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, కోపంగా అడుగుతుంది. అయితే ప్రెగ్నెంట్ అయితే ప్రేమించకూడదా? అంతే కోపంగా అడుగుతాడు. ఎవరినో పెళ్లి చేసుకొని వాడికి బిడ్డ తల్లి అవుతుంది, అలాంటి అమ్మాయిని నువ్వు సొంతం చేసుకొని ఏం చేస్తావు అని అడిగింది. ముందు తను నా దగ్గరికి చేరని, ఆ తర్వాత ఏం చేస్తానో చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, పప్పి ఎప్పటికీ నాకే సొంతం. ఆ జయగాడు బలవంతంగా తాళి కట్టి తనని తల్లి చేసే తనపై ఉన్న నా ప్రేమ మారుతుందా, నాపై ఉన్న తన ప్రేమ మారుతుందా అని అడుగుతాడు. కానీ ఒక్కసారి చెప్పింది కదరా అంటుంది. చెప్తుంది, లక్ష చెప్తుంది. ఎందుకంటే ఎదురుగా యముడిలాగా వాడు ఉన్నాడు కదా, అందుకే. కాస్త నా దగ్గరికి రాగానే వెంటనే నా వైపు మారిపోతుంది. సరే, డబ్బేం చేశావు అడిగాడు. నాతో అయిన కాడికి ఇదిగో 2 లక్షలు, ఇంతకు మించి నాతో అవ్వదు అంటుంది గ్లోరీ. ఓకే ఓకే,
థ్యాంక్స్ అక్క. పప్పీని నీకు దూరంగా తీసుకెళ్తాను. ఆ తర్వాత కొన్నాళ్లకు నిన్ను కూడా నా దగ్గరికి రప్పించుకుంటాను. అప్పటి వరకు నీకు నాకు సంబంధం లేనట్టుగానే ఉండు. నాకు ఫోన్ కూడా చేయకు. నా గురించి ఎవరైనా అడిగినా నీకు నాకు గొడవ అయింది, ఇప్పుడు మన మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పు అని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు ఫాల్. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని భయపడుతూ చూస్తూ ఉండిపోయింది గ్లోరీ. నిజంగా నా పొట్టలో బేబీ ఉందా అని అడగడం పప్పి కనీసం 100సారి అయ్యి ఉంటుంది. దానికి నవ్వుతూ "స్- ఉషా, అవును బంగారం, ఇలా ఎన్నిసార్లు అడుగుతావు అంటూ దగ్గరికి తీసుకుంది. మమ్మ ఎప్పుడు బయటికి వస్తుంది బేబీ అని అడిగింది. ఇంకో 7 మంత్స్. కానీ నిన్ను నువ్వు బాగా కాపాడుకోవాలి. చెప్పినట్టు విని ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి. టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, సరైన నిద్ర, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ ఉంటే బేబీ చాలా హెల్దీగా పుడుతుంది. నీకు తెలుసా, నీకోసం నేను ఇంకో 1 ఇయర్ పాటు ఇంట్లోనే ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళను. నా పేషెంట్స్ కి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తాను అంది డ్రై ఫ్రూట్స్ లడ్డు తన చేయికి ఇస్తూ. థ్యాంక్ యూ మమ్మా, ఐ లవ్ యూ సో మచ్ అంటూ హక్ చేసుకుంది పప్పి. అప్పుడే శ్రీనివాస్ వచ్చాడు బుట్టెడు ఫ్రూట్స్ పట్టుకొని. పప్పి, యువర్ ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్స్ అంటూ. ఉషా, తనకి కట్ చేసి ఇవ్వు అని. ఏం తిన్నావు బంగారం అని అడుగుతాడు. డ్రై ఫ్రూట్స్ లడ్డు, మీరు తీసుకోండి అంటుంది పప్పి. ఓ థ్యాంక్ యూ అంటూ పక్కన కూర్చున్నాడు. పప్పి పప్పి, నా బంగారం, ఇదిగో నీ కోసం నిమ్మకాయ పులిహోర చేశాను. ఆ లడ్డూలు పక్కన పెట్టు. ఎక్కువ తీపి తింటే మంచిది కాదు. ఈ పులిహోర తిను, పుల్ల పుల్లగా బాగుంటుంది అంటూ సూరమ్మ ఒక బౌల్లో పులిహోర ముందు పెట్టింది. అది చూడగానే తినాలనిపించి లడ్డూలు పక్కన పెట్టి ఆ బౌల్ అందుకుంది పప్పి. అప్పుడే జై కూడా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. అబ్బా, మళ్ళీ ఫ్రూట్స్! ఇంట్లో ఫ్రూట్ మార్కెట్ చేసేలా ఉన్నారమ్మా ఈ మామ అల్లుళ్ళు అంటుంది రుక్మిణి. దానికి నవ్వుతూ రైస్ బౌల్ తీసుకొని జై వెనకే వెళ్తుంది పప్పి. ఎన్నిసార్లు చెప్పాలి లిఫ్ట్ యూజ్ చేయమని అరిచింది ఉష. సారీ మమ్మా అంటూ పైకి వెళ్ళింది. పప్పి రూమ్లోకి రాగానే రూమ్ డోర్ లాక్ చేసి పప్పిని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు జై. బావా, ఇలాంటివి చేయకూడదంట, అమ్మమ్మ చెప్పింది అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని పప్పి. ఇంకేం చెప్పింది మీ అమ్మమ్మ అని ప్రేమగా చూశాడు తనని. చాలా చెప్పింది. నెల రోజుల దాకా మీరు చెప్పినట్టు అస్సలు వినొద్దు, దూరంగా ఉండమని, వీలైతే తన రూమ్లోనే పడుకోమని చెప్పింది. అవును బావా, ఈ ముసల్దానికి పని పాట లేదా, ఎప్పుడు నీకు దూరంగా ఉండమంటుంది అని అడిగింది పప్పి. ఆ మాటకి నవ్వకుండా ఉండలేకపోయాడు జై. ఆ నవ్వుని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది. బెడ్ పై జాగ్రత్తగా దించి ఆమె అటెన్షన్ అది కాదు, నీ జాగ్రత్త కోసం ఇవన్నీ చెప్తుంది. ముఖ్యంగా మన బేబీ జాగ్రత్త కోసం అంటూ కడుపు పైన చేయి వేశాడు జై. మన బేబీ అనే పదం చాలా కొత్తగా అనిపించింది పప్పికి. అతని చెయ్యి బిడ్డపై వేసినట్టు ఏదో తెలియని ఫీలింగ్ గట్టిగా హత్తుకుంది జైని పప్పి. ఈ సిచ్యువేషన్ లో ఏమీ బాధపడట్లేదు. అయినా ఆమె కంట్లోంచి నీ వాటర్ వచ్చేశాయి. వీటిని హ్యాపీ టీయర్స్ అంటారేమో కాబోలు అనుకుంది. ఏయ్, నిన్ను ఇప్పుడు ఏమన్నానని ఏడుస్తున్నావు అని అడిగాడు. పప్పి కళ్ళల్లో వాటర్ చూడగానే కంగారుగా జై. ఏం లేదు, ఊరికే అంది. ఏంటి, ఏడవడం నీ హ్యాబిటా? నాకు తెలీదే అన్నాడు అల్లరిగా జై. బావా అంది చిరుకోపంగా. ఓకే ఓకే అంటూ కళ్ళు తుడిచి తనపై కూర్చోబెట్టుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ చూస్తుంది పప్పి. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అల్లుకుపోయారు. ఆ తర్వాత పప్పిని జై మెల్లిగా బెడ్ పై పడుకోబెట్టి ఆ పుట్ట పైన టీషర్ట్ పైకి చేసి కడుపుపై ముద్దులు పెట్టుకున్నాడు. నవ్వుతూ చూస్తుంది. ఆ ముద్దుల్లో వాంఛ లేదు. ఇక్కడ మా అమ్మ ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే నువ్వు నాకిచ్చే, నేను నిన్ను మాత్రమే అడిగే పెద్ద గిఫ్ట్ అన్నాడు పొట్టపై చేత్తో రాస్తూ. నిన్న గిఫ్ట్ అంటే ఏదో అనుకున్నాను, ఇదా? నేను అంత ఆలోచించలేదు అనుకుంటూ ఎమోషనల్ అవుతున్న జైని దగ్గరికి తీసుకొని, మాట ఇస్తున్నాను బావా, బేబీకి ఏమి జరగకుండా నీ చేతిలో పెడతాను. నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకు. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. సింహం ఎప్పుడు గర్జిస్తూ నన్ను భయపెడుతూనే ఉండాలి. నిజంగా మీరు అలా చేసినా నాకు భయంగా ఉంటుంది, కానీ ఇలా ఉంటే మాత్రం బాగోదు
అని నవ్వుతుంది పప్పి. అవునా, నేను సింహాన్యా, నాకు పేరు పెట్టావా? ఇప్పుడు ఈ సింహం నీ పైన దాడి చేస్తుంది అంటూ మెడవంపులో ముఖం దాచుకొని కంఠానికి పెదాలతో రాస్తూ వెనక్కి పడుకోబెడతాడు. తను కూడా మైకంగా కమ్మినట్టు కళ్ళు మూసుకొని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఒరిగిపోయింది. పప్పి మెడపై, ఫేస్ పైన ముద్దులు కురిపిస్తూ పెదాలు అందుకున్నాడు. అతడు చూపిస్తున్న ప్రేమకి మైమరిచిపోయింది పప్పి. అలా చాలాసేపు ఒకరిని ఒకరు వదిలి ఉండలేక దగ్గరవుతూ దూరమవుతూ ముచ్చట్లు పెట్టుకున్నారు. తన మనసులో ఎన్నో మాటలు బేబీ గురించి పప్పికి చెప్పాడు. అలా చెప్తుంటే జై కొత్తగా కనిపించాడు పప్పికి. అతడి మాటల్లో ఫ్యామిలీ అంటే, బిడ్డలు అంటే, తల్లిదండ్రులు అంటే ఏంటో కొంచెం కొంచెం అర్థం చేసుకుంది. ఒకసారి తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి, బావ చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకుండా ఎంతలా ఫీల్ అయ్యాడో, నేను ఇప్పటికీ మమ్మీ పప్పా పైన దౌర్జన్యం చేసుకుంటాను, కానీ తనకి అలా ఎవరూ లేరు కదా అని అంతలోనే, అందుకే మమ్మీ పప్ప బావని అంత ప్రేమిస్తారేమో అనుకుంటూ అతని మాటలు వింటుంది పప్పి. ఏంటి, అన్నీ నేనే చెప్పాలా, నువ్వేమి చెప్పవా అన్నాడు జై. లేదు బావా, నువ్వే చెప్పు. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. అసలు ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ బేబీ అంటే నాకు అర్థం కావట్లేదు అంటుంది గారాబం చేస్తూ, తన క్యూట్నెస్ కి మరొకసారి ఫిదా అవుతూ. రేపు మనకి బేబీ వచ్చినా కానీ నువ్వు నాకు ఫస్ట్ బేబీవి అవుతావు అన్నాడు నవ్వుతూ. అంటే బేబీ పుడితే నన్ను ప్రేమ చేయడం మానేస్తారా మీరు? కోపంగా అడిగింది పప్పి. అమ్మా బాబోయ్, నాకైతే కాలిన స్మెల్ వస్తుంది అంటాడు జై. బావా, నేను సీరియస్ గా అడుగుతున్నాను అంటుంది. అదేం లేదు, నా ఫస్ట్ ప్రాధాన్యత నీకే, సరేనా అన్నాడు. మరి బేబీ అని అడుగుతుంది. బేబీని అత్తకిచ్చేస్తా, అత్తయ్య మామయ్య తనని చూసుకుంటారు, నేను నిన్ను చూసుకుంటాను అన్నాడు కళ్ళలోకి చూస్తూ. కొద్దిగా సిగ్గుపడిపోయింది పప్పి. నెక్స్ట్ డే ఉషాతో గొడవ పెట్టుకుంది పప్పి. డాక్టర్ ఆంటీ ఏం చెప్పింది? నాకు ఇష్టమైనవి చేయమంది, నాకు ఇష్టమైనవి తినమంది, నేనెప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పింది, అందుకే చెప్తున్నా వినవేంటి మమ్మ అడుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు కాలేజీ మానేస్తే సంతోషంగా ఉంటావా? నిన్ను కాలేజీ మానేయమని చెప్పిందా డాక్టర్ ఆంటీ అని అడుగుతుంది ఉష. కాదు మమ్మ, నాకు బుక్స్ చూస్తే ఇరిటేటింగ్ గాను, కాలేజీ చూస్తే కోపంగాను, ఇంకా ల్యాబ్స్ అండ్ లెక్చరర్స్ గుర్తుకొస్తే భయంగాను ఉంది. అవన్నీ ఉంటే బేబీ పైన ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే కాలేజీ మానేసి ఇంట్లోనే ఉంటాను మమ్మ. ప్లీజ్ పప్ప, మీరైనా చెప్పండి మమ్మకు అరిచింది పప్పి. ఉష, నేను చెప్పేది ఏంటంటే అనగానే కోపంగా చూసింది ఉష శ్రీనివాస్ని. వెంటనే ఆయన పప్పి వైపు తిరిగి, బేసిక్ గా నాకు ఇలాంటి విషయాల్లో అస్సలు ఐడియా లేదు కాబట్టి ఎవరినైనా అనుభవజ్ఞుల్ని అడగాలి అన్నాడు. అప్పుడు పప్పి చూపుకి గురయ్యాడు శ్రీనివాస్. చేసేది లేక వరిలో తల దూర్చాడు. అప్పుడే పైనుంచి జై రెడీ అయి వచ్చాడు. టిఫిన్ చేశావా అంటూ. బావా అంటూ వెళ్ళి జైని టైట్ గా హక్ చేసుకొని, మనం మన ఫ్లాట్ కి వెళ్ళిపోదామా? ఇక్కడ నాకు ఉండాలని అనిపించటం లేదు. పైగా డాక్టర్ అంటే నన్ను కొంచెం హ్యాపీగా, ప్రశాంతంగా, చేంజ్ గా ఉండమని చెప్పింది అంటుంది అమాయకంగా కళ్ళు తిప్పుతూ. ఎన్ని వేషాలున్నాయే నీ దగ్గర అని ఆశ్చర్యపోతూ నోరు తెరిచి చూస్తుంది ఓపెన్ కిచెన్ నుంచి ఉష. సడన్ గా మన ఫ్లాట్ కేంటి, అది కూడా ఈ టైంలో? అవసరం లేదు. నీకు అంతలా చేంజ్ కావాలంటే అందరం కలిసి నాగార్జున సాగర్ లో ఉన్న మన ఫామ్ హౌస్ కి వెళ్దాం ఒక 10 days, ఏమంటావమ్మా అని అడిగాడు ఉషని జై. అది నాటకాలు ఆడుతుంది. ఇంకో 4 days లో తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఫైనల్ కూడా. ఈ టైంలో వాటి నుంచి తప్పించుకోవడానికి ఫ్లాట్ అంటుంది. దాని మాటలు పట్టుకొని నువ్వేమో సాగర్ అంటున్నావు అంటుంది ఉష. అబ్బా, చెప్పేసింది, ఈ బావ ఏమంటాడో అనుకుంటూ మెల్లిగా తలెత్తి జైని చూస్తుంది. అప్పటికే తన వైపు చూస్తున్నాడు జై. అంటూ విడిపించుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంది. రాస్తాలే, ఏడుపు ముఖం పెట్టుకొని పప్పి తన ఎదురుగా వెళ్ళి కూర్చొని, సరే నీ ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే రాయకు, నేనేం ఫోర్స్ చెయ్యను, నువ్వు చదివి ఉద్యోగం చేసి నాకు మామయ్యకు సంపాదించి పెట్టేది ఏమీ లేదు అన్నాడు జై. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.